ప్రేక్షకులకు నమస్కారం. నిత్య సత్యం సాయి తత్వం కార్యక్రమానికి సాదర స్వాగతం. బాబా వారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, సత్యాన్ని తెలుసుకో, సత్య మార్గంలో పయనించు అని. మరి ఆ సత్యాన్ని మనం ఏ విధంగా దర్శించాలి, మరి ఆ విషయం గురించి అవగాహన రావాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలి? ప్రతి మనిషి ఆశాజీవి. ఏదో చేస్తే ఏదో వస్తుందంటేనే దాని మీద దృష్టి పెడతారు. అలా కాకుండా ఒక శూన్య స్థితిలోకి రావాలి. పాపాలు పుణ్యాలు సమస్థితిలో ఉండాలి. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగడానికి ఇంకా ఏ విధంగా నడుచుకోవాలి, ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి వివరాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు. గత 34 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని విశేషంగా ప్రచారం చేస్తూ ఎన్నో బృందాలతో షిరిడీకి పాదయాత్రలు నిర్వహిస్తూ సాయి భజనలు, సాయి ధ్యానం, సాయి నామస్మరణ, సాయి తత్వంతో తన జీవితాన్ని ధన్యం చేసుకుంటూ మరెంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. మీ అందరికీ సుపరిచితులైన మైనంపాటి ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. బాబా వారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, కాంతం పైన కనకం పైన మమకారం ఉండకూడదు అని. అసలు ఎటువంటి కోరికలు లేని స్థితిలో మనిషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని. కానీ మనిషికి ఉండేవి అవి కదా, ఇంత పొడవు లిస్టులు ఉంటాయి అందరికీ. అయితే ఈ కోరిక అనేది ఉండాలా ఉండకూడదా, ఉంటే ఎలాంటి ఉండాలి, వాటి గురించి తెలియచేయండి. కోరిక అంటే అది ఒక స్త్రీ అనే కాదు, ఒక బంగారం అని కాదు, ఒక వస్తువు అని కాదు. ఇట్ ఈస్ సింపుల్. ఐ వాంట్ టు పొసెస్, అంటే నాకు అది కావాలి. ఐ వాంట్ టు ఓన్ ఇట్. అది అయిపోతే స్త్రీని బంగారాన్ని ఎందుకు చెప్పారంటే న్యాచురల్గా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఇట్. దానికి కూడా ఇఫ్ రియల్లీ గో డీపర్ ఇన్ టు ఇట్, దాని లోతుకి వెళ్తే దాని యొక్క ఆంతర్యం మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి చూడండి, రిలీజియన్ ఏదైతే మనం మంచి పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఇట్లా మనం అనుకుంటూ ఉన్నాం, వీళ్ళందరూ ఏం చెప్పారు అంటే డిజైర్స్ని సప్రెస్ చేయాలి. ఎస్, బుద్ధుడు కూడా అదే కదా చెప్పాడు, కోరికలే దుఃఖమునకు కారణము. రోజు చేంజ్ అవుతూ ఉంటుంది, లిస్ట్ అప్డేట్ అవుతూ ఉంటుంది. క్షణం క్షణం అనుక్షణం అదే బాయిల్ అవుతుంటుంది. సమాజంలో కూడా కొంతమంది దే టేక్ ది సిలబస్, వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని వహిస్తారు. అది అన్ని రిలీజియన్స్లో ఉన్నాయి. కానీ వాస్తవంగా చూస్తే అత్యంత భయంకరమైన జీవితం ఉంటుంది. బర్న్ అయిపోతుంటారు లోపల నుంచి డిజైర్స్తో. ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఇది. ఎందుకంటే ద హోల్ లైఫ్ ఈజ్ కన్జ్యూమ్డ్ బై ది డిజైర్. ఇప్పుడు డిజైర్ అసలు లేదనుకోండి, అసలు ఊహించగలమా మనం? ఈజ్ ఇట్ పాసిబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇది కూడా భగవంతుడి సృష్టే కదా. వస్తాం టక 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 వెళ్తే కావాలి. మనం ఒక్కొక్కటి జాగ్రత్తగా ఇప్పుడు చూడండి, మన సైకలాజికల్గా ప్రోగ్రామ్ చేసి పెట్టారు ఇదంతా. స్త్రీ సంపర్కం లేకుండా వర్జిన్ మేరీ అని చెప్తారు. ఎందుకు అంటే దే వాంటెడ్ టు ఇంపోజ్ సంథింగ్. ఆ బ్రహ్మచర్యం మీద ఏదో పెట్టాలని, దానికి కొన్ని కథలు. అంతేగాని వాస్తవంగా ఆ డిజైర్ తాలూకా మూమెంటంని ఎక్కడా కూడా ఇచ్చేయరు. కానీ దీనికి అద్భుతమైన రిలవెన్స్ ఉందండి. చూడండి, మీకు ఆశ్చర్యపోతారు. సాయి సచ్చరిత్రలో అంతర్లీనంగా దాగి ఉన్న ఒక అద్భుతమైన బోధ మనకి సత్యాన్ని చెప్తుంది. అందుకు అనేది సత్యం తెలిస్తేనే సాయి సచ్చరిత్ర అర్థం అవుతుందండి. ఇది కరెక్ట్. మన సాయి సచ్చరిత్ర చదివితే సత్యం తెలియటం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే సాయిబాబా సచ్చరిత్ర చదివితే సత్యం తెలుస్తుంది. కాదు కాదు కాదు. వెన్ యూ నో ది ట్రూత్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ సాయి సచ్చరిత్ర ఇస్. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ ఫాలోయింగ్. ఇట్స్ వెరీ వెరీ కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్ ఇది. అదే వాస్తవము సత్యము తెలిస్తేనే బాబా సచ్చరిత్ర అనేది మనకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఎన్లైటన్ అయితే తప్ప నీకు సాయిబాబా ఎవరో తెలియదు. సెల్ఫ్ రియలైజేషన్. ఆబ్వియస్లీ యూ షుడ్ నో హూ యూ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నీవెవరో నీకు తెలియకుండా సాయిబాబా తెలుస్తుంది. సింపుల్. అంటే మనమేంటో మనకు తెలియపోయినా ఒక వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు కదా. ఎట్లా తెలుసుకుంటారు? అదే చరిత్ర. అదే అందుకే మనకు అయోమయంగా ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నాను. అందుకని ఇప్పుడు దీని లోపల ఏది కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు 9 గురువారాలు వ్రతం చేద్దామా, సాయి సత్యవ్రతం చేద్దామా, పాదయాత్ర చేద్దామా, హారతులు ఇద్దామా, పల్లకీ మోద్దామా, పాదుకలు తెప్పిద్దామా, ఏం చేయాలి ఇప్పుడు? మరి 100 మంది 100 రకాలు చెప్తున్నారు కదా. అన్నీ చేస్తారు. అన్నీ చేసి ఏదో గందరగోళం అయిపోయింది చివరికి. రివార్డ్ అండ్ పనిష్మెంట్ ఈ రెండింటి మధ్య కొట్టుకుంటా ఉంది లైఫ్.
మన పుట్టిన దగ్గర నుంచి మనల్ని ప్రోగ్రామ్ చేశారు. తల్లిదండ్రులు కానివ్వండి, సమాజం కానివ్వండి, మన విద్యా విధానం కానివ్వండి, మనకు తెలిసిన సొసైటీ మొత్తం, పెద్దలు కానివ్వండి. అదేగా ఇప్పుడు మనం వ్రతం ఏదో చేయాలనుకోండి, అది చేస్తే ఫలశ్రుతి ఏమిటది? రివార్డ్. చాలా దూరం పోతుంది మాట. స్వర్గం నరకం. మంచిగుంటే రివార్డ్ స్వర్గం, అది ఉందో లేదో నీకు తెలియదు, నాకు తెలియదు. నరకం. బాబాని అడిగారు ఈ ప్రశ్నని. సాయిబాబా, ఇవన్నీ మనకున్న క్వశ్చన్స్ ఏనండి, వీ డోంట్ పే రియల్లీ అటెన్షన్ టు ఇట్. ఎవరో కాదు, షామాని అడుగుతాడు సాయిబాబాని. సాయిబాబా ఈ స్వర్గం నరకం అని చెప్తున్నారు, అది ఉందో లేదో మేము చూడలేదు, పెట్టలేదు, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం, మీరు చెప్పింది మాకు వేదవాక్కు, వి ట్రస్ట్ యూ, మీరు చెప్పండి అసలు ఈ స్వర్గం నరకం ఉందా లేదా, ఊరికే భయపడుతూ వస్తున్నాం, ఒకడేమి లేదంటాడు, ఒకడే ఉందంటాడు, ఏమిటి గోల. మహాత్ములు సమాధానం చెప్తారండి, కాకపోతే మనం విందాన్ని పట్టుకోం. బాబా ఎంత అద్భుతమైన విషయం. అందుకోసమేనండి వాళ్ళు సాయిబాబా భగవంతుని చెప్పడానికి కారణం ఇదండి. అంతేగాని ఏదో లీల చేశారనో, నాకేదో కష్టం తీర్చారని కాదు. ఎందుకు సాయిబాబా భగవంతుడు? ఎందుకంటే సత్యం, ఎవరికీ తెలియని విషయాన్ని సుస్పష్టంగా, ఎక్కడ దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన వాడు భగవంతుడు అనేది వాస్తవంగా మనకు అర్థమైతే. ఎందుకు చెప్పాలి సాయిబాబా భగవంతుడు అని? బాబా అంటారు, స్వర్గం నరకం అనేవి ఉన్నాయి, కానీ మనం కోరవలసింది దానిపైన ఉన్నది రా అని చెప్పారు. రైట్, బ్యూటిఫుల్. ఏమర్థమైంది మనకి? ఏముందా పైన? ఒక ఆత్మానందం. అది మన అనుభవంలో ఉందా అది? సో వాట్ సాయిబాబా ఈజ్ సెయింగ్, డోంట్ వరీ అబౌట్ దీస్ థింగ్స్ టూ మచ్. ఈ స్వర్గం నరకం, ఆ లోకం ఈ లోకం, దీని గురించి పెద్దగా వరీ కాకు. అవి ఉన్నాయా లేదా అనేది ఇమ్మెటీరియల్ టు యూ చెప్తూ, దానికి వెళ్ళినంత మాత్రం నీ కొరిగే ప్రయోజనం మాత్రం లేదు. ఇంతకుముందు అనుకున్నాం కదా మనం, సాయి సచరిత్రలో రాసుంది, బ్రహ్మలోకమునకు వెళ్ళినా సరే నీ మానసిక శాంతి మాత్రం రాదు. లోకంలో లేదు శాంతి, నీలో ఉంది. ఇవి మనకు వినపడవు, కనపడవు. మనకు ఎంతసేపు వ్రతం చేయాలి, కింద మీద పడుతుంటాం. చేయొద్దని కాదు, సాయిబాబా చెప్పింది వినాలి కదండి మనం. సాయిబాబా ఎక్కడ ఏ రోజు ఏ వ్రతం చేయమని చెప్పలా, ఏం చేయమని చెప్పలేదు ఆయన. అయితే సాయిబాబా మరి జ్ఞానేశ్వరి పారాయణ చేయమన్నారు కదండి, విష్ణు సహస్రనామం పారాయణ చేయమన్నారు కదా. ఎస్ చెప్పారు. ఎందుకని చెప్పారంటే, నువ్వు ప్రపంచం సత్యం అనుకుంటున్నావు కదా, మరి నీకేం చెప్పాలి? అతనికి ఆ విషయం తెలియజేయడానికి అలా చదువుమని ముందు నువ్వు దీన్ని చెయ్యి, కొంత మానసిక శుద్ధి కలుగుతుంది, విచారణ చేసే స్థితికి నువ్వు వస్తావు. వచ్చినప్పుడు నేను చెప్పిన సత్యం నీకు అర్థమవుతుంది. అందుకని రెండు చెప్పాలండి. ఇప్పుడు చిన్న విషయం అండి, సాయిబాబాని దేహంలో నుంచి ఏనాడో నా గురువు నన్ను బయటికి తీసేశారని చెప్పారు సాయిబాబా. మరి దేహంలోనే లేని సాయిబాబాకి హృదయ స్పందన కొట్టుకోవటం ఏమిటి, విష్ణు సహస్రనామం పెట్టుకోవడం ఏమిటి, తగ్గడం ఏంటి? రెండు సచరిత్రలోనే ఉన్నాయి కదా. అంటే ఇక్కడ మనం ఈ సపరేషన్ చూడాలి. దేహంలోంచి బయటికి తీయబడిన మాట పరమసత్యం, గుండె దడగా ఉంటే హృదయం మీద విష్ణు సహస్రనామం పెట్టుకుంటే అనేది సత్యం, ప్రపంచం సత్యం అనుకునేవాడికి. ఈ క్లారిటీ వస్తే మీకు ఏది ఎట్లా తీసుకోవాలో తెలుస్తుంది సచ్చరిత్ర. లేకపోతే కన్ఫ్యూజన్. ఒక పక్కేమో నాకు ఎవరు లేరురా ఇక్కడ అంటున్నారు సాయిబాబా, అదే సచ్చరిత్రలో. ఒక పక్క మీకోసమే నేను ఉన్నానని చెప్తున్నారు. ఎట్లా మీరు రికన్సైల్ చేస్తారు దీన్ని చెప్పండి? ఎలా అర్థం చేసుకుంటారంటే, ఈ ప్రపంచం సత్యం, నేనున్నాను, నాకు కష్టాలు ఉన్నాయి, ఈ కష్టం నుంచి నాకు ఎట్లా పోవాలి, నేనున్నాను నాన్న పర్లేదు, వాడి భరోసా ఇవ్వాలి కదా. ఈ ఒక్క ముక్క చెప్తే ఈ 99 మంది ఎడిపోవాలి అని చెప్తూ, ఒరే నా చర్యలన్నీ మీకోసమేరా అని చెప్పారు సాయిబాబా. అంటే నేను చెప్పే మాట, నేను చేసే చేష్ట లౌకికార్థం కోసమే. లౌకికార్థం పరమార్థం కాదు. కామన్ సెన్స్. పరమార్థం అయితే ఇది లౌకికార్థం అని చెప్పడం ఎందుకు స్పెషల్గా? సో మీరు లోకులు కదా, లోకంలో ఉన్నారు కదా, లోకమే సత్యం అనుకుంటున్నారు కదా, ఇది తీసుకోండి. మొట్టమొదట మీకు అరుగుతుంది ఇది. నేనున్నాను, ఏం పర్లేదు, ధైర్యంగా ఉండండి. ముందు ఊరికి గుండె ధరతో చచ్చిపోబాకండి. ఊరికి కింద మీద అయిపోతున్నారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి. అటు ప్రశాంతం కూర్చోండి. ముందు అసలు కూర్చొనేవ్వండి. మనం వచ్చిన గోలది. అది సీరియస్ పర్సన్ వీటికి సెటిల్ కాడండి. ఈ తమాషాలకి, ఈ జిమ్మిక్స్కి, ఈ కబుర్లకి, ఈ రంగులకి పడే వ్యక్తి కాడు వాడు. యోగి వేమనకి చెప్పండి, ఆయన కరెక్ట్గా సమాధానం చెప్తారు. చూశారు కదా, యోగి వేమనలో ఒక సందర్భం నాకు గుర్తొస్తుంది. మనం తెలుసుకోవాలి, ఇవి లేకపోతే మనం బ్రతుకులు ఇంతేనండి, మారం. ఒక సీన్ అంటే దానిలో చాలా 2-3 అద్భుతమైనటువంటి ఉన్నాయి. ఒకటి జ్ఞానానికి సంబంధించింది, దాని జోలికి ఇప్పుడు నేను పోను. తేలికగా మనకు అర్థమయ్యే మన యొక్క భావాలను ఆయన బయటేస్తారు చోట. ఆయన ఆహారం తీసుకుంటారంటే పెద్ద పెద్ద సేట్లు వీళ్ళందరూ కూడా బాగా దండిగా వండి మంచిగా పట్టుకొని వస్తారు. లోపల ఈయన ఎప్పుడెప్పుడు తింటారా మేము తెచ్చింది అని వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు పట్టుకొని పళ్ళాలన్నీ. ఆయన కళ్ళు తెరిచి వచ్చి అటు ఇటు చూసి స్లోగా బయటకు నడుచుకుంటూ వచ్చి ఒక అడుక్కు తినే ఉంటుంది, బిచ్చగత్తె. ఆమె స్పెషల్ క్వాలిటీ, పాప కంటికి కూడా కనిపించదు,
కళ్ళు లేవు. ఆమె పక్కన ఒక పిల్ల, ఈమెకు అసిస్టెంట్. ఇది సీను. ఈమె 4 ఏళ్ల దగ్గర అడుక్కొని వస్తుంది. ఆమె ఎవరు అడిగినా ఆమె పట్టించుకుంటానండి. ఆమె దగ్గరికి వచ్చేసి, అమ్మ నాకు ఆకలిస్తుంది తల్లి, కొంచెం అంత అన్నం పెడతావా అమ్మ అంటే, ఆమె అంటుంది, అయ్యా నేనే అడుక్కు తినేదాన్ని, భగవంతుడు నాకు కూడా ఒకళ్ళకి పెట్టే అవకాశం ఇచ్చాడు ఈ రోజున. నా జన్మలో అడుక్కు తింటుంది తప్ప నేను పెట్టింది ఎవరికి లేదు. నువ్వు అక్కడ వచ్చి అడుగుతున్నావు, నువ్వెవరో నాకు తెలియదు అని భగవంతుణ్ణి తలుచుకుంటుంది. నాకు కూడా ఒకళ్ళకి పెట్టేటువంటి స్థితిని ఇచ్చావా అంటే, సరే ఆమంటుంది, అయ్యా అడక్కడక్క ఒక్కడు అడిగావు, నేను అడుక్కొచ్చుకున్న అన్నం ఇది, తీసుకో నాయన, నువ్వు తీసుకో, వాచ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. అది సాయిబాబా అండి. అది తెలిస్తే తప్ప సాయిబాబా అర్థం కాడు. ఆమె తింటున్నాను, ఆమెకున్నది అదే అడుక్కొని వచ్చింది. నిస్వార్థంగా ఎదుటి వ్యక్తి ఎవరో తెలియదు, ఆకలి అన్నాడు, ఆయనకి ఇచ్చేసింది. ఆయన 2 ముద్దలు తిని, బాగుంటుంది ఆయన. ఆ పిల్ల అంటుంది, ఈ పచ్చిమిరపకాయ రొక్క బాగుంటుంది, వాళ్ళకి ఎవరు తెలియదు ఎవరో అని ఒక 2 ముద్దలు తిని, నువ్వు కూడా తినమ్మా అని ఆ పిల్లకి ఇస్తారు ఈయన. అంటే పక్క వాళ్ళందరికీ బాధ కలుగుతుంది. మేము ఇన్ని వస్తువులు పట్టుకొని వస్తే మీరు పోయి అడుక్కునే ఆమె దగ్గర తినేది ఏంటండి, మరి టూ మచ్గా ఉంది, బాధ కదా. మరి వీళ్ళందరూ వండుకొని తెచ్చారు అంటే ఆయన అసిస్టెంట్ అడుగుతాడు, శిష్యుడు అడిగితే అప్పుడు యోగి వేమని చెప్తారు ఆయన. ఈ కళ్ళు కూడా లేదు ఈమెకి, ఆమె అడుక్కొని వచ్చింది, ఆమెకు అదే ఆహారం, తోటి వ్యక్తి అడిగాడని చెప్పి ఏ ప్రతిఫలాపేక్ష లేదు ఆమెకి, నిస్వార్థంగా తినమని నాకు ముందు పెట్టింది. ఇది నిజంగా కూడంటే అది కూడా. ఇదండి సాయిబాబా చెప్తున్నది. నిస్వార్థం 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 వస్తే కానీ మనిషికి బతుకు లేదండి. నిస్వార్థం అంటే పెద్ద క్రెడిబిలిటీ కాదండి అది. అంటే సాటి మనిషికి ఆకలిగా ఉంటే నువ్వు అన్నం పెట్టడానికి ఇంత క్యాల్కులేషన్ అవసరమా? అంటే నీకు రివార్డు లేకపోతే చస్తే ఓ పని చేయవా? ఒక్క మనిషే ఇట్లా అయిపోయాడండి ప్రపంచంలో, ఒక్క మనిషే. సో మన జీవితం అంతా కూడా ఈ పనిష్మెంట్ రివార్డ్ దీని మీదకి వెళ్ళిపోయింది. ఇది ఉన్నంతకాలం మనిషికి చస్తే సుఖం లేదు. నువ్వు కష్టానికి భయపడి మంచి చేస్తున్నావు, నువ్వు వాస్తవంగా మంచివాడివి కాదనమాట. ఇప్పుడు కోరికలు లేని స్థితికి మనిషి చేరుకోవాలి అని అంటుంటారు కదండి. డౌట్ ఏంటంటే, భగవంతుడిని దర్శించాలి అనేది కూడా ఒక కోరికే కదా, మరి అది ఉండాలా ఉండకూడదా? అసలు కోరిక అంటే మనకు తెలిస్తే కదా ఏది ఉండాలో ఏదో కదా. అసలు వీఆర్ నాట్ ఈవెన్ సీన్ వాట్ ఈస్ డిజైర్. ఇప్పుడు భగవంతుడు నేను ఎందుకు చూడాలనుకుంటాను, వీడికి లాభం లేకపోతే. ఇంటి పక్కవాడు మొహం చూడాలనుకోడు, ఏమన్నా వస్తే కొలింగ్ మొహం చూడాలనుకోడు, వీడికి నచ్చకపోతే. కానీ కనిపించిన భగవంతుని మొహం మాత్రం చూడాలి, ఎందుకంటే అట్టర్ బెనిఫిట్. భగవంతుడు కనిపిస్తే ఏదైనా పడేస్తాడని. రెండోది చూసారా మీరు, తనని తాను టార్చర్ చేసుకుంటారు కొంతమంది భగవంతుని చూడటం కోసం. విశ్వామిత్రుడు కూడా అదే చేశారు కదా, ఒక బ్రహ్మర్షి పదవి కోసం తనని తాను సూర్యుడి కింద. అది భయంకరమైన సెక్షన్ అది. విశ్వామిత్రుడిది అసలు పగ తీర్చుకోవడం కోసం చేశాడు. అందుకోసమే 40,000 సంవత్సరాలు తపస్సు చేసిన ఓ పట్టాను దేవల్ల అది. ఒకసారి 10 ఏళ్ళు తపస్సు రాగా రంబొచ్చే చెడగొట్టే, ఇంకో దిక్కు తిరిగాడు, అదే మేనకొచ్చే, దాన్ని చెప్పించి బారేశాడు. అది వచ్చి నా ప్రాణం తీసింది, 10,000 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, దీన్ని చెప్పించాడు. ఈ 2 కోపంతో తపస్సు నాశనం అయిపోయింది. తర్వాత 4వసారి కదా ఆ వర్గం అదంతా, అంటే 10,000 సంవత్సరాలు పోయింది ఒకటి పోవడానికి. అది అట్లా చెప్పి ఇప్పుడు ఈ మాట అనగానే మన చేతులు పోయింది, మన వాళ్ళు ఏమవుతుందో మనం కానిద్దామని చెప్పి. మన లైఫ్ స్పాన్ అంత ఉండదు కదా. అది కాదండి, దట్ ఈస్ నాట్ ది మోరల్ ఆఫ్ దట్ స్టోరీ. అది చెప్పడం కోసం చెప్పట్లా. అది ఇట్ ఈస్ సో డేంజరస్ థింగ్. యూ బెటర్ పే అటెన్షన్. ఇన్ రియాలిటీ ఇట్ డజంట్ నీడ్ ఎనీ టైమ్. ఓకే, ఇట్ డజంట్ నీడ్ ఎనీ టైమ్ బికాస్ వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ ఎండ్లెస్ పర్స్యూట్. ఇప్పుడు మన ఆనందం కోసం కూడా ఎంతకాలం ప్రయత్నం చేస్తాం, చచ్చినాక ప్రయత్నం చేస్తాం. అది వస్తుందా రాదు. రాబట్టే మనం ప్రయత్నం చేస్తున్నాం కదా. అంటే ఏమైపోయింది చూడండి, ఆల్ ఎఫర్ట్స్, మనం పెట్టే ప్రతి ఎఫర్ట్ కూడా ఎండ్లెస్ ఎఫర్ట్ కాదా చెప్పండి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆనందంగా ఉండాలి ప్రయత్నమే తప్ప ఆనందంగా ఉన్న క్షణం ఒకటి లేదు. ఏదన్నా ఒక క్షణంలో అట్లా కనిపించినా మళ్ళీ దాని వెంటనే టెన్షన్ ఉంటుంది, ఎక్కడ పోతున్నా అని, దుఃఖం వెంటనే. ఎగ్జాక్ట్లీ. దేర్ ఈజ్ నో హ్యాపీనెస్, నాట్ ఈవెన్ సింగిల్ మూమెంట్. ఒక క్షణం కూడా లేదు. ఆ క్షణంలో ఆ భయం లేకుండా ఉండాలి. చూసుకోండి, ఏదైనా తీసుకోండి మీరు. ఏదైనా అందమంది పొందానన్నా అది ఎవడు పట్టుకుపోతాడో భయం, ధనం వచ్చిందో అది ఎక్కడికి పోతున్నా భయం. వీడి సుఖం ఎక్కడ ఉందంటున్నాయి అసలు. దెర్ ఇస్ నో సింగిల్ మూమెంట్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ బిట్వీన్ ది రివార్డ్ అండ్ ది పనిష్మెంట్. ఈ రెండింటి మధ్య లైఫ్ ఎప్పుడైతే కండిషన్ అయిపోయిందో ఏ వాడు బయటికి రావడం కుదరదు.
ద ఎండ్ ఆఫ్ ది రివార్డ్ అండ్ పనిష్మెంట్ ఈజ్ ది బ్లిస్ఫుల్ స్టేట్ అండి. ఈ రివార్డ్ పనిష్మెంట్ అంటే అర్థమవుతుంది కదా, శిక్షించటం, ప్రైజ్ చేయటం. నీకు 90 మార్కులు వచ్చాయి, ఫస్ట్ ర్యాంక్, చచ్చాడు, వాడి గుండెదడ ఎక్కువ, మళ్ళీ నెక్స్ట్ రాబోజ్ వస్తాడు. పాండిత్యమైన అంతేనండి. చాలామంది పెద్దవాళ్ళు చెప్పగానే విన్నా, పండితుడికి ఇంకా టెన్షన్ ఎక్కువ. నాకన్నా ఇంకో కొత్త పండితుడు ఎక్కడ పుట్టుకు వస్తాడో అని చెప్పి వీడు వస్తుంటాడు. ఏది శాంతి ఎక్కడుంది? మనశ్శాంతి ఎక్కడుంది చెప్పండి. మనకి ఇది విచారణ చేయడానికి మనకు సమయం లేదు అసలు. దీనికన్నా గొప్ప విషయం ఈ జగత్తులో ఏముందో చెప్పండి. అసలు మీకు దుఃఖమే లేకుండా నేను చేస్తాను 10 నిమిషాల్లో అంటే మీకు భగవంతుడిది ఏం పని ఉంది చెప్పండి నాకు, ఉందా? యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ సారో ఇన్ యువర్ లైఫ్. నెక్స్ట్ 2 నిమిషాల తర్వాత అని కనుక ఎవరైనా చెప్పారనుకోండి, వాట్ బిజినెస్ యూ హ్యావ్ విత్ ఎనీబడి? ఫర్గెట్ అబౌట్ గాడ్ అండ్ ఆల్ దట్. ఎనీహౌ యూ హ్యావ్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ యువర్ ఇమేజ్. ఈజ్ దేర్ రియల్ గాడ్ ఈజ్ అ డిఫరెంట్ క్వశ్చన్ అండి. డోంట్ గెట్ మీ రాంగ్. నేను చెప్పేదాన్ని బట్టి భగవంతుడు లేడంటున్నాడా అనే ఒక ఆలోచన వస్తుందేమో, అది తప్పు. నువ్వు అనుకుంటున్న భగవంతుడు లేడని చెప్తున్నా నేను. నువ్వు అనుకుంటున్న భగవంతుడు నువ్వు వేసుకున్నటువంటి సినిమా, నీ క్రియేషన్ కదా, నీ క్రియేషన్ కాబట్టి నువ్వు ఇష్టమైన అలంకారాలు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, నీకు ఇష్టమైన కళ్ళు రావచ్చు, నీకు ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు. Is that real God or is something which is eternal really? That is a different dimension altogether, which we have no idea what it is. The God what we are talking about is our mere creation. ఆర్టిస్టో, పెయింటిస్టో, లేకపోతే నేను ఎవరైనా శిల్పి చెక్కిందో, నా భావాలో, నా దండకాలో, నా భజనలో, నా అర్చనలో నేను ఏర్పాటు చేసుకుంది కదా. Who has written all this? Is that is God or is something which is really eternal is available? It's a very, very bigger question. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన నిత్య సత్యం సాయి తత్వం. ఒక మనిషికి కోరిక అనేది ఎంతవరకు ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి, అవి ఏ విధంగా ఉండాలి, అలాగే నిష్కామ కర్మ అంటే ఎటువంటి ఫలితం ఆశించకుండా ఉంటే ఎలా ఉంటాయి ఫలితాలు అన్నది మీరంతా తెలుసుకున్నారు కదా. దాన్ని కాస్త ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.